నమస్కారమండి అందరికీ. ప్రస్తుతం మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో నిర్మిస్తున్న 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఈ 5 టవర్స్లో జరుగుతున్న నిర్మాణ పనులు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది మీకు పూర్తిగా చూపించబోతున్నాను. అయితే ఈ వీడియోను కేవలం రెగ్యులర్ వర్క్ అప్డేట్లా కాకుండా ఒక్కో టవర్లో నిర్మాణం ఎలా ఒక్కో లెవెల్గా పైకి వెళ్తుందో చూద్దాం. ఎందుకంటే ప్రస్తుతం ఈ 5 టవర్స్ దగ్గర చాలా కీలకమైన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు మనకు పిల్లర్లు, కోర్ వాల్స్, రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్, డయాగ్రిడ్ కాలమ్స్ మాత్రమే ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు వీటన్నింటినీ ఒకదానితో ఒకటి కనెక్ట్ చేస్తూ ఫ్లోర్ బీమ్స్, డెక్ షీట్లు, స్లాబ్ నిర్మాణం కూడా ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా డయాగ్రిడ్ కాలం నుంచి ఫ్లోర్ బీమ్ ఎలా వస్తుంది, ఆ ఫ్లోర్ బీమ్ కోర్ వాల్కు ఎలా కనెక్ట్ అవుతుంది, ఆ తర్వాత డెక్ షీట్, స్లాబ్ ఎలా ఏర్పడుతుంది అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ముందుగా టవర్ 1 దగ్గర నుంచి ఈ నిర్మాణాన్ని చూద్దాం. టవర్ 1 బ్యాక్ సైడ్లో ఉన్న నాన్ టవర్ ఏరియాలో కాంక్రీట్కు సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. అక్కడ సైట్ను పూర్తిగా క్లియర్ చేసి కింద ప్రైమరీ కాంక్రీట్ వేశారు. ఆ కాంక్రీట్పై రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేసి స్లాబ్ పూర్తి చేసే పనులు జరుగుతున్నాయి. ఇదే ప్రాంతంలో ఇంతకుముందు కాంక్రీట్ పనులు జరిగిన చోట ఉన్న పిల్లర్లకు కూడా ఇప్పుడు హైట్ పెంచుతున్నారు. దీనికి సంబంధించిన రీఇన్ఫోర్స్మెంట్, షట్టరింగ్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. టవర్ 1 రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో కూడా రీఇన్ఫోర్స్మెంట్ పనులు కొనసాగుతున్నాయి. రీఇన్ఫోర్స్మెంట్ పూర్తయిన ప్రాంతాల్లో కాంక్రీట్ ఫిల్ చేస్తున్నారు. ఇక మెయిన్ టవర్ దగ్గరకు వస్తే ఇక్కడ చాలా ముఖ్యమైన నిర్మాణం కనిపిస్తోంది. టవర్ 1లో కోర్ వాల్ నిర్మాణం ప్రతి వారం ఒక ఫ్లోర్ చొప్పున హైట్ పెరుగుతోంది. మొదటి లెవెల్లో డయాగ్రిడ్కు సంబంధించిన కాలం ఫిక్సింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు రెండో లెవెల్లో కూడా డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్సింగ్ దాదాపు పూర్తయింది. రెండో లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్ను బీమ్స్తో కనెక్ట్ చేస్తున్నారు. అంటే కోర్ వాల్ నుంచి డయాగ్రిడ్ కాలమ్స్ వరకు ఫ్లోర్ బీమ్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్లోర్ బీమ్స్ను భారీ టవర్ క్రేన్ సహాయంతో పైకి తీసుకొచ్చి ఫిక్స్ చేస్తున్నారు. ఫ్లోర్ బీమ్స్ పనులు పూర్తయిన తర్వాత చుట్టూ డెక్ షీట్ పనులు చేపడుతున్నారు. ఇంతకుముందు టవర్ 1లో లెఫ్ట్ సైడ్లో మాత్రమే కొంతవరకు డెక్ షీట్ పనులు కనిపించేవి. ఇప్పుడు రైట్ సైడ్తో పాటు లెఫ్ట్ సైడ్లో కూడా డెక్ షీట్ పనులు జరుగుతున్నాయి. దాంతోపాటు ఫ్లోర్ బీమ్స్ కనెక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇక పైన చూస్తే మరో ఫ్లోర్కు సంబంధించిన రీఇన్ఫోర్స్మెంట్ పనులు కూడా జరుగుతున్నాయి. రెండో లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్తో పాటు నోడుకు సంబంధించిన పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. నోడుకు సంబంధించిన పనులు సుమారు 80% పూర్తయ్యాయి. ఇంకా 3 ప్రాంతాల్లో మాత్రమే నోడు పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో నోడు పనులు పూర్తయ్యాయి. అంటే టవర్ 1లో డయాగ్రిడ్ కాలం ఒక లెవెల్లో పూర్తయిన తర్వాత దాని నుంచి ఫ్లోర్ బీమ్స్ను కోర్ వాల్కు కనెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత డెక్ షీట్ ఏర్పాటు చేసి స్లాబ్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. టవర్ 1లో ఈ మొత్తం నిర్మాణ ప్రక్రియ ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తోంది. టవర్ 1, టవర్ 2 రెండూ 39 ఫ్లోర్స్తో నిర్మాణం కానున్నాయి. ఈ 2 టవర్ల నిర్మాణ పనులను షాపూర్జీ పల్లోంజీ సంస్థ నిర్వహిస్తోంది. ఇప్పుడు టవర్ 2 దగ్గరకు వస్తే ఇక్కడ కూడా నిర్మాణ పనులు చాలా వేగంగా ముందుకు వెళ్తున్నాయి. గతంలో టవర్ 2లో డెక్ షీట్ పనులు కొంతవరకు మాత్రమే కనిపించేవి. ఇప్పుడు బ్యాక్ సైడ్లో 2 వైపులా డెక్ షీట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఫ్రంట్ సైడ్లో కూడా డెక్ షీట్ పనులు తాజాగా ప్రారంభమయ్యాయి. రెండో లెవెల్లో డయాగ్రిడ్కు సంబంధించిన కాలమ్స్ దాదాపు పూర్తయ్యాయి. ఇక్కడ కేవలం 2 డయాగ్రిడ్ కాలమ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఒకటి ఈ కార్నర్లో ఉంది, మరోటి అవతల కార్నర్లో ఉంది. మిగిలిన డయాగ్రిడ్ కాలమ్స్ అన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు మూడో లెవెల్కు సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. మూడో లెవెల్లో లెఫ్ట్, రైట్ వైపులా డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్సింగ్ జరుగుతోంది. అదే సమయంలో ఫ్రంట్, బ్యాక్ సైడ్లలో కూడా డయాగ్రిడ్ కాలమ్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు. రెండో లెవెల్లో ఏర్పాటు చేసిన నోట్స్ నుంచి ఫ్లోర్ బీమ్స్ను కోర్ వాల్కు కనెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా డయాగ్రిడ్ కాలం, నోడ్, ఫ్లోర్ బీమ్, డెక్ షీట్ ఇలా ఒక్కో దశగా నిర్మాణం ముందుకు వెళ్తోంది. ఇంకో డయాగ్రిడ్ కాలంను ఫిక్స్ చేయడానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. డెక్ షీట్ పనులు రైట్, లెఫ్ట్, బ్యాక్ సైడ్లలో దాదాపు పూర్తయ్యాయి. ఫ్రంట్ సైడ్లో ఫ్లోర్ బీమ్స్ పనులు కూడా పూర్తయ్యాయి. దీంతో అక్కడ డెక్ షీట్ పనులు చేపడుతున్నారు. పైన మరో ఫ్లోర్కు సంబంధించిన రీఇన్ఫోర్స్మెంట్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. నాన్ టవర్ ఏరియాలో ఉన్న అమ్యూనిటీ బ్లాక్స్ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో పిల్లర్లకు హైట్ పెంచే పనులు జరుగుతున్నాయి. టవర్ 2 నిర్మాణం ప్రస్తుతం చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. ఇప్పుడు టవర్ 3 దగ్గరకొస్తే ఇక్కడ మరో స్టేజ్ మనకు కనిపిస్తోంది. టవర్ 3లో రెండో లెవెల్కు సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్సింగ్ పూర్తయింది. ఆ డయాగ్రిడ్ కాలమ్స్ నుంచి ఫ్లోర్ బీమ్స్ను కోర్ వాల్కు కనెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో మూడో లెవెల్కు సంబంధించిన డయాగ్రిడ్ కాలం ఫిక్సింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. మొదటి లెవెల్లో
డయాగ్రిడ్ కాలం ఫిక్సింగ్ పూర్తయింది. అక్కడ డెక్ షీట్, స్లాబ్ పనులు కూడా పూర్తయ్యాయి. గతంలో ఫ్రంట్ సైడ్లో మాత్రమే డెక్ షీట్ పనులు జరుగుతుండేవి. ఇప్పుడు రైట్, లెఫ్ట్తో పాటు బ్యాక్ సైడ్లో కూడా డెక్ షీట్ పనులు జరుగుతున్నాయి. మొదటి లెవెల్ నుంచి రెండో లెవెల్కు డయాగ్రిడ్ కాలమ్స్ ఏర్పాటు చేశారు. ఆ రెండు మధ్యలో ఫ్లోర్ బీమ్స్ను కోర్ వాల్కు కరెక్ట్ చేస్తున్నారు. రెండో లెవెల్లో నోడుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. మూడో లెవెల్లో డయాగ్రిడ్ కాలం ఫిక్సింగ్ పనులు తాజాగా ప్రారంభమయ్యాయి. నాన్ టవర్ ఏరియాలో అమ్యూనిటీ బ్లాక్స్ నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడ 3 ఫ్లోర్ల విధానంలో నిర్మాణం జరుగుతోంది. 2 ఫ్లోర్ బీమ్స్ను కనెక్ట్ చేసిన ప్రాంతాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే టవర్ 3 నిర్మాణం కూడా ఇప్పుడు పైకి వెళ్లే దశలోకి వచ్చింది. ఇక టవర్ 4 దగ్గరకొస్తే ఇక్కడ కూడా నిర్మాణం మరో లెవెల్కు చేరుకుంది. టవర్ 4లో మొదటి లెవెల్కు సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్ ఇన్స్టలేషన్ 100% పూర్తయింది. మొదటి లెవెల్లో నోడుకు సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయి. ఫ్లోర్ బీమ్స్ ను కోర్ వాల్కు కనెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రెండవ లెవెల్లో ఇన్స్టాల్ చేయాల్సిన డయాగ్రిడ్ కాలమ్స్ ను తీసుకొచ్చి సిద్ధంగా ఉంచుతున్నారు. బ్యాలెన్స్ గా ఉన్న నోడ్ను కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు. ఆ నోడ్ పని పూర్తయిన వెంటనే రెండవ లెవెల్లో డయాగ్రిడ్ కాలం పనులు మరింత ముందుకు వెళ్లనున్నాయి. టవర్ చుట్టూ నిర్మించే గోడలకు కూడా ఒక లెవెల్ వరకు హైట్ పెంచారు. ఫ్రంట్, బ్యాక్ సైడ్లలో హైట్ వి సమానంగా తీసుకురావడానికి రీఇన్ఫోర్స్మెంట్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా బిల్డింగ్ హైట్ ఒక్కో దశగా పెరుగుతూ వస్తోంది. టవర్ 3, టవర్ 4 రెండూ 39 ఫ్లోర్స్తో నిర్మాణం కానున్నాయి. ఈ 2 టవర్ల నిర్మాణ పనులను L&T సంస్థ నిర్వహిస్తోంది. ఇక ఇప్పుడు 5 టవర్లలోనే ప్రత్యేకమైన టవర్ అయిన టవర్ 5 దగ్గరకు వెళదాం. ఇదే మన GID టవర్. ఈ టవర్ మొత్తం 49 ఫ్లోర్స్తో నిర్మాణం కానుంది. మిగిలిన 4 టవర్ల కంటే ఇది మరింత ఎత్తుగా ఉండబోతోంది. టవర్ 5 చుట్టూ ఉన్న కోర్ వాల్, కాంక్రీటుకు సంబంధించిన ప్రధాన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పుడు అక్కడ ఉన్న పిల్లర్లకు హైట్ పెంచే పనులు జరుగుతున్నాయి. గతంలో మనం చూసినప్పుడు స్లాబ్ వరకు సైడ్ వర్క్స్ పూర్తవుతున్న దశలో ఉండేది. ఇప్పుడు ఒక లెవెల్ వరకు స్లాబ్ 100% పూర్తయింది. మొదటి లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్ పనులు పూర్తయిన ప్రాంతంలో ఫ్లోర్ కూడా పూర్తి చేశారు. ఇప్పుడు రెండో లెవెల్లో ఒక డయాగ్రిడ్ కాలం నుంచి మరో డయాగ్రిడ్ కాలంకు బీమ్స్ ద్వారా కనెక్షన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కూడా డయాగ్రిడ్ కాలమ్స్ మధ్య ఫ్లోర్ బీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక మూడో లెవెల్కు సంబంధించిన డయాగ్రిడ్ కాలం పనులు బ్యాక్ సైడ్లో ప్రారంభమయ్యాయి. బ్యాక్ సైడ్లో 2 డయాగ్రిడ్ కాలమ్స్ను మూడో లెవెల్కు ఇన్స్టాల్ చేశారు. ఫ్రంట్ సైడ్లో కూడా అదే లెవెల్కు తీసుకురావడానికి రీఇన్ఫోర్స్మెంట్ పనులు చేస్తున్నారు. షట్టరింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పుడు ఐరన్ రాడ్స్ ఇన్స్టాల్ చేస్తూ హైట్ పెంచుతున్నారు. టవర్ 5 చుట్టూ ఉన్న నాన్ టవర్ ఏరియాలో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. అక్కడ అమ్యూనిటీ బ్లాక్స్ నిర్మించాల్సి ఉండటంతో ఇసుకను అన్లోడ్ చేసి లెవెలింగ్ పనులు చేశారు. అక్కడ కూడా పిల్లర్లకు హైట్ పెంచుతున్నారు. టవర్ 5 వద్ద 2 భారీ టవర్ క్రేన్ల మధ్య నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బ్యాక్ సైడ్లో మూడో లెవెల్కు సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్ ను ఇన్స్టాల్ చేస్తున్నారు. అదే సమయంలో పవర్ డక్ట్స్ కు సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయి. అంటే GID టవర్ కూడా ఇప్పుడు ఒక్కో లెవెల్గా పైకి వెళ్లే దశలోకి వచ్చేసింది. ఇలా 5 టవర్లను ఒకసారి మొత్తం చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నిర్మాణం కేవలం పిల్లర్లు పెంచడం వరకు మాత్రమే కాదు. ఒక్కో లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్ వస్తున్నాయి. వాటికి నోడ్స్ కనెక్ట్ అవుతున్నాయి. ఆ నోడ్స్ నుంచి ఫ్లోర్ బీమ్స్ కోర్ వాల్కు కనెక్ట్ అవుతున్నాయి. ఆ తర్వాత డెక్ షీట్ ఏర్పాటు చేస్తున్నారు. దానిమీద స్లాబ్ నిర్మాణం జరుగుతోంది. ఇలా ఒక్కో లెవెల్ పూర్తవుతున్న కొద్దీ టవర్ హైట్ కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర జరుగుతున్న నిర్మాణాన్ని చూస్తే టవర్ల అసలు ఆకారం కూడా క్రమంగా బయటకు వస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు నాన్ టవర్ ఏరియాలో ఉన్న అమ్యూనిటీ బ్లాక్స్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. పిల్లర్ల హైట్ పెంచడం, రీఇన్ఫోర్స్మెంట్ చేయటం, కాంక్రీట్ పనులు చేయటం, ఇలా అక్కడ కూడా నిర్మాణం ముందుకు వెళుతోంది. అంటే 5 ఐకానిక్ టవర్స్ మాత్రమే కాకుండా వాటి చుట్టూ ఉండే నిర్మాణాలకు సంబంధించిన పనులు కూడా ఒకేసారి జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మరిన్ని లెవెల్స్కు వెళ్లే కొద్దీ డెక్ షీట్, ఫ్లోర్ బీమ్స్, స్లాబ్ నిర్మాణం కూడా మరింత స్పష్టంగా కనిపించబోతోంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ స్టేజ్ నుంచి టవర్ల అసలు ఆకారం మరింత స్పష్టంగా బయటకు రాబోతుంది. అందుకే అమరావతిలో నిర్మిస్తున్న ఈ 5 ఐకానిక్ టవర్స్ నిర్మాణాన్ని కేవలం దూరం నుంచి చూడటం కాకుండా ఒక్కో లెవెల్ ఎలా ఏర్పడుతోంది అనేది గమనిస్తే అసలు నిర్మాణం ఎంత ఆసక్తికరంగా ఉందో అర్థమవుతుంది. ఇదండి ప్రస్తుతం అమరావతిలోని 5 ఐకానిక్ టవర్స్ నిర్మాణ పరిస్థితి. 5 టవర్లు ఒకేసారి నిర్మాణంలో ఉన్నా ఒక్కో టవర్ ఒక్కో దశలో ముందుకు వెళుతోంది. కాని అన్నింటిలోనూ ఒకే లక్ష్యం కనిపిస్తోంది. ఒక్కో లెవెల్ను పూర్తి చేస్తూ ఈ భారీ ఐకానిక్ టవర్స్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లడం. రాబోయే రోజుల్లో ఈ నిర్మాణం
ఇంకెంత వేగంగా పైకి వెడుతుందో చూద్దాం. అలాంటి అమరావతి నిర్మాణానికి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియోను మరింత మందికి చేరాలంటే హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో ఆసక్తికరమైన నిర్మాణ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.